హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజు నేను రా బనానా ఉంటుంది కదా, వీటితో అయితే ఫ్రై చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అరటికాయ ఫ్రై అనేది. ఇప్పుడు వీటిని అయితే ఫ్రెష్గా వాష్ చేశాను. ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 బనానాలను అయితే ఒక్కొక్కటి తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చివర్లు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనమైతే ఈ నైఫ్తో ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఈ పచ్చి అరటికాయది తొక్క అనేది చాలా మందంగా ఉంటుంది కదా, మనం తీసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా మాత్రం తీయాలి. ఇవి బనానాలు కట్ చేసేటప్పుడు కొంచెం నల్లబడతాయండి. ఇవి నల్లబడకుండా మనం ఉప్పు పసుపు వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బనానాలన్నింటినీ ఇలా తొక్క అయితే తీసేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ, అదేవిధంగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవైతే మేము ఇప్పుడే తీసుకొచ్చామండి, చెట్టుకు కాసినవి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఈ బనానా రెసిపీస్ అయితే చాలా రకాలుగా చేయొచ్చండి. బనానాతో ఇలా కట్ చేసి బజ్జీలాగా వేసుకోవచ్చు. అదేవిధంగా వీటిని ఉడకబెట్టి ఇంకా ముద్ద కూరలాగా కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ సమానంగా చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఉప్పు పసుపు వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ సమానంగా ఈక్వల్గా కట్ చేస్తే ఏంటంటే ఈక్వల్గా ఫ్రై అవుతాయి. నేను చూపించిన విధంగా ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఈ వాటర్లో అయితే వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ బనానాలు కలర్ అనేవి చేంజ్ కావు. ఆ తర్వాత ఈ కర్రీలోకి కావలసిన ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొంచెం కరివేపాకు. మనం తయారు చేసే విధానం చూసేద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక శనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 వెల్లుల్లి వేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి. వీటన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. మనం ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసాం కాబట్టి ఈ కలర్లో వచ్చాయి. ఇప్పుడు వీటిని నెమ్మదిగా చాలా స్లోగా కదుపుతూ ఉండాలి. లేకపోతే మనం ఇష్టం వచ్చినట్లు గబగబా కలిపేస్తే ఏంటంటే ఇవి కొంచెం ఇట్లా జిగురుగా గట్టిగా అడుగంటినట్లు ఉంటాయి కాబట్టి ఇలా చితికిపోతాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా పైనుంచి కింది నుంచి కదుపుతూ ఇలా అయితే కలిపేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుంది ఈ అరటికాయ ముక్కలు. దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాను. ఎల్లిపాయ దంచి వేసాను కాబట్టి ఇంకా అల్లం అయితే వేరే ఏం వేయట్లేను. ఈ అరటికాయ ఫ్రైలో ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఎల్లిపాయలను అయితే దంచి వేసాను. ఇలా అడుగంటకుండా నెమ్మదిగా టర్న్ చేస్తూ మనమైతే ఆ మంట కొంచెం మీడియంగా ఉంచుకొని బాగా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా మనమైతే ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి సరిపడినంత కారం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. మీ దగ్గర జీలకర్ర పొడి లేకుంటే స్కిప్ చేయొచ్చు. కాకపోతే జీలకర్ర ధనియాల పొడి వేయడం వల్ల ఈ అరటికాయ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇవన్నీ మంచిగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి.
ఇవన్నీ వేశాక ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుతూ ఫ్రై చేసి ఇలా మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మనం ఫ్రై చేసుకున్నామంటే ఇంకా ఈ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో కదా ఈ అరటికాయ ఫ్రై. వేడి వేడి అన్నంలోకి సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.